ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఈ మొత్తం ప్రయాణంలో శ్రీహరి గారు ఎప్పుడు పరిచయం అయ్యారు? ఈ సినిమాలో నేనొచ్చినాకనే, అంటే 'రాములమ్మ' పాటలు విన్నాకనే నాకు ఒక 'మోహన్ బాబు' గారు, ఒక 'శ్రీహరి' గారు. మోహన్ బాబు గారిది ఆ! ప్రశ్న ఉంది ఆ! అడుగుతాను. మన 'శ్రీహరి' గారికి బాగా ఇష్టం ఇటువంటి పాటలంటే. హ్మ్. అతను కూడా ఇక్కడ హైదరాబాద్‌లో బాలానగర్‌లో పేదరికంలో పాలు బిజినెస్ చేస్తూ వచ్చిన మనిషే గదా! అవును. కాబట్టి అతనికి హృదయంలో ఇలాంటి పాటలంటే ఇష్టం ఆయనకు. హ్మ్. కాబట్టి నన్ను చాలా ఇష్టపడేవాడు. హ్మ్. నాకు ధైర్యం చెప్పింది నన్ను. "నీకు పాటలు గిట్టలు లేవని చెప్పి ఇంటికెళ్ళిపోయి మళ్ళీ ఉద్యోగంలో జాయిన్ కావద్దు. హ్మ్. నాకు 17 సినిమాలొస్తున్నాయి హీరోగా. హ్మ్. ప్రతి సినిమాలో నీ పాటుంటది. అంటే ఒక 3, 4 ఏళ్లలో నీకు రంది లేదు. హ్మ్. నీకేమైనా డబ్బులు కావాలంటే చెప్పు. నేను నెలకు 10,000 మీ ఇంటికి అబ్బా! పంపియమంటే నీకు నేనిస్తా. నువ్వు మీ ఇంటికి పంపించుకో. నీ బిడ్డలు, నీ భార్య బాగుండాలి కదా! 10,000 నేనిస్తా. హ్మ్. అంతేగాని నువ్వు వెనక్కి నిరాశతో వెళ్ళిపోవద్దు. దే విల్ కమ్. హ్మ్. దే విల్ కమ్." అని ధైర్యం చెప్పింది శ్రీహరి గారు. ఆయన ఇవ్వలా. ఇస్తాను. ధైర్యం కదా సార్. అష్యూరెన్స్ కదది. హ్మ్. నే ఆహ్, ప నేను మా ఇంటికి పంపించడానికి లేకున్నా, ఏం లేకున్నా నేను అడిగే పరిస్థితి నాకు లక్కీగా రాలేదు. కానీ వస్తే శ్రీహరి గారున్నారు నాకు అనే ఒక ధైర్యం ఉందిగా. హ్మ్. అట్లా. ఆ ప్రేమేనా భద్రాచలంలో? ఆ ప్రేమ చివరిదాకా కొనసాగింది రాజా నాకు. హ్మ్. ఐ లైక్ హిమ్. భద్రాచలంలో ఆ పాట ఒకసారి పాడతారా? ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు బ్రతుకు అంటే గెలుపు గెలుపు కొరక బ్రతుకు కష్టాలు రాని కన్నీళ్లు రాని ఎదురేది రాని ఏమైనా కాని ఆగిపోవద్దు ఓడిపోవద్దు నిద్రానికొద్దు నింగి నిహద్దు ఒక్కటే జననం. ఇది నాకు నేను రాసుకున్న పాట. లక్కీగా ఆ సిట్యుయేషన్‌కు అతికిచ్చిన. ముందే రాసుకోమన్నారా ఇది? ఈ పల్లవి నేను ముందు నా మనసులో ఉంది. ఎందుకంటే నేను పొందిన అవమానాలలో ఓకే. వెనక్కి వెళ్ళొద్దు అని నన్ను నేను జనరేట్ చేసుకోవడం కోసం అనుకున్న పల్లవి. హ్మ్. ఊహల పల్లకిలో అలా ఉందది. హ్మ్. ఈ సిట్యుయేషన్ చెప్పినప్పుడు అది కుదిరింది. సార్ అంటే శ్రీహరి గారి ప్రస్తావన ఎప్పుడు తీసుకొచ్చినా అంటే నేను కొంతమందిని ఈ మధ్య కాలంలో ఇంటర్వ్యూ చేశాను. వి. సముద్ర గారిని చేశాను. చంద్రమహేష్ గారిని ఇంటర్వ్యూ అయ్యో! చేశాను. హ్మ్. ఎవరిని చేసినా మన రాజా వనం రెడ్డి గారిని గాని ఎవరిని చేసినా శ్రీహరి గారి ప్రస్తావనొస్తే దేవుడు ఇలా తీసి ఇలా పెట్టే వ్యక్తే గాని అంతే. అంతే. ఈ ఒకరికి ఒక కష్టం వచ్చిందంటే ముందు నిలబడే వ్యక్తే గాని అంతేగాని ఆ! ఎప్పుడు ఆ! తప్పించుకునే వ్యక్తి ఆ! కాదు. హ్మ్. అలాంటి వ్యక్తి మరణం అది ఆ సంఘటన మీకెప్పుడు తెలిసింది? ఎలా అనిపించింది? అంటే 'మేస్త్రి' అనే సినిమాలో ఆయనున్నాడు. అప్పుడు ఆయన శారీరకంగా చాలా పెద్ద పర్సన్. మీరు 'భద్రాచలంలో' ఎట్లా ఉంటాడు అవును. శ్రీహరి. తర్వాత ఇక్కడ తగ్గినాడు. నేను ఆయన నన్ను అశోక్ జై అనేవాడు. సార్ అనేవాడిని. ఆహ్, సార్ మీరు బుగ్గలు కొంచెం ఇట్లా ఎందుకు సార్ అనంటే, "ఏం లేదు అశోక్ జీ జస్ట్ వీఆర్ కంటిన్యూయింగ్ డైట్ సంథింగ్" అని చెప్పేవాడు గానీ, హ్మ్. ఆయనకి అప్పటికే లివర్ ప్రాబ్లమ్ ఉందనేది తర్వాత మాకు తెలిసింది. ఓకే. అట్లా ఆయన క్షీణించిపోయినాడు. ఆహ్, కొంత స్వయంకృతం కూడా. హ్మ్. సొంత స్వయంకృతం బాగా అవి జరదా లాంటిది ఉండొచ్చు. అది ఎక్కువ తీసుకునేవాడు. సార్. అది మేము ఓసారి చెప్పినాము. సార్ మీరు ఇంత అంటే అలవాటయింది సార్ ఇక్కడ టెన్షన్‌లు అన్నీ హ్మ్. అలా. లేకపోతే ఆయన ఇప్పటికీ ఒక అద్భుతమైన పాత్రలు వహిస్తూ ఉండేవాడు కదా! ఇప్పటికి రీప్లేస్ లేదు సార్. ఆ! అలాగే ఉంది. ఆ! ఆయన వదిలిపోయిన స్థానం ఆ! అలాగే అలాంటిది ఉండిపోయింది ఒక ఇండస్ట్రీలో. బ్రదరు ఇవాళ ఒక ఫాదరు, ఒక బ్రదరు ఒక అద్భుతమైన అవును. ఇప్పుడు 'నువ్వొస్తావని' కదా! అందులో బ్రదర్‌గా వేశాడు. నువ్వొస్తా అంటే నేనొద్దంటాను. నువ్వొస్తా అంటే నేను నేనొద్దంట. వద్దంటాను. ఆ! అందులో కదా! అవును. ఎంత అద్భుతంగా చేస్తాడు. అవును. ఈస్ ఎ క్యారెక్టర్ యాక్టర్. క్యారెక్టర్ యాక్టర్‌కి ఎండ్ ఉండదు. అవును. ఎండ్ ఉండదు. అలాంటి ఒక మహానుభావుడు నాకు ఇచ్చిన ప్రోత్సాహం. సార్. ఇలా ఆయన గురించి చాలా పాటలు రాశారు. అవును. చాలా పాటలు రాశారు. 'అయోధ్య రామయ్యలో' గూడా 'అయోధ్య రామాయణ' రాసాము. 'గణపతిలో' రాసాము. అవును. ఇంకేదో పోలీస్ ఇంకేదో రాసాం. ఆయన వరుసగా దాదాపుగా అంటే వేరే నిర్మాతలు చేసిన సినిమాలో నేను రాయలేదు. హ్మ్. ఇప్పుడు 'నువ్వొస్తావని' ఏదో ఉంది కదా! అందులో నేను రాయలేదు. హ్మ్. కానీ ఆయన ప్రభావం చేయగలిగే సినిమాలుంటాయి గదా! అక్కడ పోసాని కృష్ణమూర్తి ఉండేవారు. వీరుండేవారు. "ఏయ్! ఇది అశోక్ జీ రాయాలి. హ్మ్. ఇది పాట అట్లా పెట్టు. హ్మ్. నెక్స్ట్ ఇంకో పాట మీరు రాయించుకోండి." హ్మ్. ఇట్లా అనేవాళ్ళు. సార్. అలా.
దాసరి గారి తర్వాత, శ్రీహరి గారి తర్వాత మీ కెరీర్‌లో ముందుగా మాట్లాడుకోవాల్సింది కృష్ణవంశీ గారి గురించి. అవును. అంటే నేను చాలా సగర్వంగా చెప్తాను. తెలుగు సినిమా దర్శకులందరూ అంటే నేను సమకాలీన దర్శకుల గురించి చెప్తున్నాను. 'కేవీ రెడ్డి' అంత గొప్పవారి గురించి కాదు. వాళ్ళందరికీ ఉండే దర్శకత్వం మీద ఉండే పట్టు ఒక ఎత్తు. కృష్ణవంశీ గారికి ఉండే పట్టు ఒక ఎత్తు. అవును. ఆయన హిట్లు తీయొచ్చు, ఫ్లాపులు తీయొచ్చు అది వేరే అది సంగతి. వేరే విషయం అది. అది వేరే విషయం. అది ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్ అబ్బా! ఆ! పార్ట్ ఆఫ్ లైఫ్ అది. అవును. బట్ ఆయన వ్యక్తిత్వము, ఆయన ఆలోచన విధానం చాలా అద్భుతమైన విషయం. అవును. నేనొక మాట చెప్తా ఏమనుకోకపోతే. సినిమా కన్నా మించిన ప్రతిభ ఆయనను ముంచిందా అనిపించింది నాకు. కృష్ణవంశీ గారినా? హ్మ్. సినిమా అనేది ఒక స్థాయి అనుకుందాం. ఒక ఇంత అనుకుందాం. దానికి మించిన ప్రతిభ ఆయనకుంది. హ్మ్. అది బహుశా ఆయనకు అడ్డంకి అయిందా అనిపించింది. మీరు ఎలాంటి సందర్భంలో అన్నారు గానీ చాలా కరెక్ట్‌గా అన్నారు. ఆ! చాలా ఆ! ఎక్కువ ఆలోచించేస్తారు గదా! చాలా చాలా డెప్త్‌కెళ్తాడు. హ్మ్. హ్మ్. మా ఇద్దరి మధ్యన యుద్ధమే జరుగుతది పాట రాసినప్పుడు. హ్మ్. హ్మ్. అంటే అంత బ్రాడ్‌గా ఆకాశమంత ఎత్తెదిగి అలా ఆవరించుకొని చూస్తాడు 3 గంటల సినిమాని. హ్మ్. ఆహ్, ఆ వీక్షణం చాలా అద్భుతమైనటువంటి వీక్షణం అనమాట. కనుక నేననుకుంటాను అనమాట. ఈ క్రియేటివ్ కమర్షియల్ అనేది సత్యమైంది. ఆ మంచి యాప్ట్ ఆయనకు పేరొచ్చింది. అయితే ఆయన అత్యంత తీక్షణంగా చూడడం అనేది కూడా ఆయనకేమన్నా ఇబ్బంది కలిగించిన సన్నివేశాలు ఎదురైనాయేమో హ్మ్. అనిపిస్తది. లేకపోతే ఆయన ఎక్కడో ఉండాల్సినటువంటి డైరెక్టర్ ఆయన. సార్ 'నిన్నే పెళ్లాడతా'లో మీరు రాసిన పాటేనా సార్? అది ఆయన మొదటి పాట అది. అంటే దాసరి గారికి పాటలు రాస్తున్న నేపథ్యంలో, నారాయణమూర్తి గారికి రాస్తున్న నేపథ్యంలో, నన్ను కమర్షియల్ వైపు లాగి హ్మ్. "ఏయ్! ఇది కూడా రాయి" హ్మ్. అని చెప్పి రాయించింది 'నిన్నే పెళ్లాడతా'లో అట్ల తద్ది పాట. చిక్ చిక్ తార్ 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 నా మొగుడు రాంప్యారి ఫాను వేసి ఫ్యాన్ ఏమంటాడే సెల్లే ఇట్లాంటి పాట అబ్బా! రాయించిందంటే నా జోనర్ ఏం జోనర్ అది? నేను ఎక్కడి నుంచి వచ్చినాను నేను? హ్మ్. అన్నా రామబాణం లాంటి నన్ను రాంప్యారి దాకా తీసుకొచ్చినారాయన. అంటే ఈ సినిమాకి అది అవసరమని నాకు నేర్పించినారాయన. సార్. ఆ! ఇవి రాయాలి. లేకపోతే నీకు ఏడాదికోటే సినిమా వస్తది అని. 'మోహన్ బాబు' కావచ్చు, లేదా 'కృష్ణవంశీ' కావచ్చు. ఇదే మాట అనేవాళ్ళు. హ్మ్. నువ్వనుకున్న గురువుగారి జోనర్‌లో ఉంటే నీకు ఏడాదికి ఒకటే సినిమా వస్తది. మళ్ళీ ఎళ్ళిపోయి స్కూల్‌లో పని చేసుకోవాలి. అన్నీ రాయి. నువ్వు రాయగలవు కదా! నీ దగ్గర అదుంది. నేను రాపిస్తా చూడండి. రాపిస్తదా వంశీ అని. నేను రాపిస్తా చూడు నీకెందుకు? ఇది సంగతి. అక్కడ అబ్బాయిలు లేరు. అమ్మాయిలు మాట్లాడుకుంటున్నారు. అక్కడ సెన్సార్ లేదు. ఏం మాట్లాడతారు అమ్మాయిలు? హ్మ్. ఆంటీలు ఏం మాట్లాడతారు? పిల్లేం మాట్లాడుతది? పెద్ద వయసు వాళ్ళు ఏం మాట్లాడతారు? ఓపెన్‌గా మాట్లాడుకోవాలా. అక్కడి నుంచి వెళ్ళు అన్నాడన్నమాట. హ్మ్. అక్కడి నుంచి వెళ్ళాం. దొరికేసింది. కాలేజీకెళ్తుంటే వెళ్తుంటే కొంగు కాలరెత్తి కన్ను పెడతాడే ఒకడు. అత్తర్లు, పౌడర్లు పూసుకొని రాసుకెళ్తాడే. టేపుతో కొలతలంటడే. టైలరింగోడు. టేపుతో కొలతలంటడే. చేతులు తేరగా పిసుకుతుంటడే గాజుల ఇవన్నీ నేను చూసిన దృశ్యాలు నేను అనుకున్నా. మగాడి బుద్ధి. అదనమాట. అంతే. ఎక్కడైనా అందులో ఒక గొప్ప సైకాలజీ అంటే లాస్ట్‌కి ఏదైనా పంచ్‌లాగా ఉంటే బావుంటదన్నాడు కృష్ణవంశీ. ఆ! నేనేమన్నానంటే, అమ్మాయితోని అనిపించా. ఇవన్నీ మాకు లోపల లోపల సరదానే. అది అది చేయకుంటేనే మేము బాధపడతాము అని ఒక అమ్మాయిల సైకాలజీని కూడా నేను ఆ టీనేజ్ గర్ల్ యొక్క లోపలి హృదయాన్ని కూడా మనం చరణంలో పెట్టడం. అది బ్లాస్ట్ అయిపోయింది. సార్. అట్లా. అంటే అన్ని పాటలు గురుగారు సిరివెన్నెల గారు రాశారు. హ్మ్. ఈ ఒక్క పాట నేను రాశాను. ఓకే. బట్ ఈ ఒక్క పాట తన అస్తిత్వాన్ని తను నిలబెట్టుకున్నది.